ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు సదా మనపై ఉండాలని ఆశిస్తూ ప్రముఖ ప్రవచనకర్త శ్రీ దెందులూరి సీతారామ శర్మ గారు ఈ రోజు మనందరి చేత కూడా కృష్ణాష్టోత్తరాన్ని పారాయణ చేపిస్తారు. శ్రీ గణేశాయ నమః. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈటీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక మహోత్సవం రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామ వైభవాన్ని, నామ సంకీర్తనాన్ని ఈరోజు మనం ఇక్కడ చెప్పుకోకపోతున్నాం. కర్షతి ఇది చిత్తం శ్రీకృష్ణ అని శాస్త్ర ప్రమాణమైనటువంటి వాక్కు. ఆకర్షించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు స్వామి. ఎంతమందినైనా సరే ఆకర్షించేటటువంటి శక్తి స్వరూపం అది. ఐశ్వర్యాధిష్టాత్రి, మాధుర్యాధిష్టాత్రి అని స్వామివారికి రెండు శక్తులు. ఎవరైతే ఆ ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిని పట్టుకుంటారో వారికి స్వామి దర్శనం అనేటటువంటిది దుర్లభం కాదు. అయితే ఈ యొక్క మాధుర్యాధిష్టాత్రి శక్తిని ఎవరైతే పట్టుకుంటున్నారో వారికి సులభుడు, భక్త సులభుడు అవుతాడు పరమాత్మ. కాబట్టి ఆ మాధుర్యాధిష్టాత్రి శక్తిని మనం పొందాలి అంటే ఆయన లీల, గుణ, విశేష వైభవాలని మనందరము కూడా తలుచుకుంటూ ఉండాలి. సుందర సురుసిర సుస్నిగ్ధమైనటువంటి మోహన రూపం స్వామివారిది. ఆయన్ని చూస్తూ ఉంటే ఎన్నో విశేషాలు గుర్తుకు వస్తాయి. ఎన్నని చెప్పాలి మనం. ప్రాణంబుతో గూడ రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢబాలుడితడే, వ్రేల్మిడి చానూరు విరచి లోకముల మెచ్చించిన ఆ జగజట్టి ఇతడే, దుర్వృత్తుడగు కంసు దునిమి ఆతని తండ్రి పట్టముగట్టిన ప్రభువితండే, సత్యభామకు పారిజాతంబు బైకల కోర్కె తీర్చిన రసికుండితండే, వెన్నలును గోపికా చిత్తవృత్తములును అరసి మృచ్చిల నేర్చిన హరియితండే, శృతి శిరోభాగమున తన సరసి ఆమోదమును చూపు చతురుడు ఇతడే అంటారు తిక్కన గారు. ఎన్ని లీలా వైభవాలు మనం తనివి తీరా కీర్తిస్తే కనుక ఆయనకి తరుగుతాయి. ఆ సుందరమైనటువంటి రూపాన్ని చూస్తే చాలు ఆ గుణ వైభవాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చి పడతాయి. మనస్సులో శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే నిరంతరము నిండి నిబిడీకృతం చేసుకుంటారో వారి యందు ధర్మం నిబిడీకృతమవుతుంది. అందుకనే ధర్మస్థాపనకై వచ్చినటువంటి లీలా అవతారమే కృష్ణ అవతారం. యతో ధర్మ తత కృష్ణ, యతో కృష్ణ తత జయ అంటుంది మహాభారతం. అందుకనే నన్నయ్య గారు అంటారు, అమితాఖ్యానక సాకలంబులచి, అమితాఖ్యానక సాకలంబులచి వేదార్థామలఛాయై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి, కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోధ్యాన జాత మహాభారత పారిజాతమను వృక్షంబు దాత్రీసుర ప్రాద్యమై
ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాన్ని, నామ సంకీర్తనాన్ని 1-2 సార్లు కీర్తించడం వల్ల మాత్రమే ఈ మహాభారతానికి అంతటి కీర్తి ప్రతిష్టలు ఏర్పడ్డాయన్నాడు నన్నయ్య గారు ప్రారంభం చేస్తూ. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ నామరూపంగా ఆ యొక్క అష్టోత్తర శతనామావళిని ఈరోజు మనందరము కూడా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ